అమ్మాయిలు అద్భుతం చేశారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న రీతిలో ఆకాశమే హద్దుగా చెలరేగారు. 7 సార్లు విజేత డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను మట్టి కరిపిస్తూ భారత్ వన్డే ప్రపంచ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పరుగుల వరద పారిన ముంబై డివై పాటిల్ స్టేడియంలో కంగారులను కసిగా వేటాడుతూ 7 ఏళ్ల తర్వాత టీమిండియా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. వన్డేలో రికార్డు లక్ష్యాన్ని అలవోకగా ఛేదిస్తూ మన అమ్మాయిలు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. అద్భుతమైన ఆసీస్ బౌలింగ్ ను చిత్తు చేస్తూ ముచ్చటగా మూడోసారి ఫైనల్ కు చేరుకుంది. ముంబై చిచ్చర పిడుగు జెమిమా రోడ్రిగ్స్ విరోచిత సెంచరీతో భారత్ కు చిరస్మరణీయాన్నే విజయాన్ని కట్టబెట్టింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అండగా ఆసీస్ ను కంగారెత్తించిన రోడ్రిగ్స్ చారిత్రక ఇన్నింగ్స్ తో కదం తొక్కింది. ఓవైపు సహచరులు నిష్క్రమిస్తున్న మొక్కవోని పట్టుదలతో భారత్ ను విజయ తీరాలకు చేర్చింది. అశేష అభిమానుల మద్దతు మధ్య ఆసీస్ ను నాకౌట్ చేసింది. ఆదివారం దక్షిణాఫ్రికాతో వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఫైనల్లోకి చేరిన టీమిండియా శివంగులపై సాక్షి స్పెషల్ ఫోకస్. సొంత గడ్డపై జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచ కప్ లో భారత అమ్మాయిలు సంచలన బ్యాటింగ్ తో ఫైనల్ కు చేరారు. గ్రూప్ దశలో అభిమానులు ఆశించిన స్థాయిలో ఆడలేక తడబడ్డ భారత్ కీలక సెమీస్ పోరులో మాత్రం అంచనాలకు మించి దుమ్మురేపింది. రెండో సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించి 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సగర్వంగా ఫైనల్ కు చేరింది. వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టు మూడోసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. అసాధారణ ప్రదర్శనతో ఆస్ట్రేలియాపై ప్రపంచ రికార్డ్ లక్ష్యాన్ని ఛేదించిన జట్టు ఆఖరి పోరుకు అర్హత సాధించింది. రెండో సెమీఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టి కరిపించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జెమిమా రోడ్రిగ్స్ అద్భుత శతకానికి కెప్టెన్ హర్మన్ ప్రీత్ అండగా నిలబడటంతో టీమిండియా విజయ కేతను ఎగరవేసింది. ఈ టోర్నీలో ఓటమి ఎరుగని ఆసీస్కు పరాజయం రుచి చూపించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.5 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బరిలోకి దిగిన టీమిండియా 9 బంతులు మిగిలి ఉండగానే 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేసింది. హర్మన్, జెమీమా భారత జట్టును ఆదుకున్నారు. జెమీమా 127 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచింది. హర్మన్ ప్రీత్ కూడా 88 బంతుల్లో 89 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది. మన ఇండియన్ క్రికెటర్స్ పర్టికులర్లీ విమెన్ క్రికెటర్స్ దే హ్యావ్ గాన్ టు ద నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా లాంటి టీంకు ఏ రకమైన అంటే ఎటువంటి ప్రత్యర్థినైనా సరే అలవోకగా ఓడించి అసలు వీళ్లకు పోటీయే లేదు అన్న ఒక భావన నుండి ఇవాళ ఆస్ట్రేలియాను ఓడించగలిగే టీము ఏదైనా ఉంది, ఆ సత్తా కలిగిన టీం ఏదైనా ఉంది అంటే అది ఇండియా అని టైమ్ అండ్ అగైన్ మన వాళ్ళు ప్రూవ్ చేస్తూ వచ్చారు. మరోవైపు జెమీమా అద్భుత ఇన్నింగ్స్కు అదృష్టం కూడా కలిసొచ్చింది. 61 పరుగుల వద్ద ఆమె ఇచ్చిన కష్టమైన క్యాచ్ను వదిలేసిన హీలీ ఆ తర్వాత 82 వద్ద జీవితంలో మర్చిపోలేని తప్పు చేసింది. జెమీమా స్వీప్ చేయగా బంతి అక్కడే గాల్లోకి లేచింది. ఈ అతి సునాయాస క్యాచ్ను హీలీ జారవిడిచింది. 41 బంతుల్లో భారత్ 55 పరుగులు చేయాల్సిన స్థితిలో తాలియా మరో సునాయాస క్యాచ్ను వదిలేసింది. ఆ దశలో జెమీమా అవుట్ అయిన పరిస్థితి ఇబ్బందికరంగా ఉండేదేమో. ఇక 339 మహిళల వన్డేల్లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఇదే ప్రపంచ కప్లో విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఛేదించి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆసీస్ పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. చాలా అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా అసలు యాక్చువల్గా 360, 350, 370 స్కోర్ చేయకుండా వాళ్ళను 340 లోపు కట్టడి చేయడం అనేది కూడా ఒక బిగ్ ఎఫర్ట్ ఫర్ ఇండియన్స్. యాక్చువల్లీ లాస్ట్ లో చాలా మంచి బౌలింగ్ కనబరిచారు. దీప్తి కానివ్వండి, శ్రీ కానివ్వండి, స్పిన్నర్స్ ఇద్దరు కూడా కొన్ని రన్స్ ఎక్కువ ఇచ్చా కానీ ఇంపార్టెంట్ జంక్షన్స్ లో వికెట్స్ తీయడం అనేది చాలా కీలకంగా మారిపోయింది. సో ఆ 340 టోటల్ చేంజ్ చేయడం అనేది నాట్ ఈజీ జాబ్. హిస్టరీ క్రియేట్ చేశారు. విమెన్స్ వరల్డ్ కప్ లో మూడోసారి భారత్ ఫైనల్ కు చేరింది. ఈ గెలుపుతో టీమిండియా చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్లోనే అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా నిలిచింది. నవంబర్ 2న సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో తలపడనుంది విమెన్ ఇన్ బ్లూ. విమెన్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్లో అద్భుత విజయం సాధించిన భారత మహిళల జట్టును అభినందించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. మహిళా ప్లేయర్లకు అభినందనలు తెలియజేశారు. సెమీఫైనల్లో రాణించినట్లుగానే ఫైనల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు వైఎస్ఆర్సీపీ అధినేత. నవీన్
నవ్వి ముంబైలో భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. అత్యంత బలమైన ఆస్ట్రేలియా జట్టును మట్టి కరిపించింది. ఈ విజయంలో జెమీమా తన బ్యాట్ పవర్ ఏంటో చూపించింది. మొదటి బంతి నుంచి తాను ఆడిన చివరి బంతి వరకు గెలుపే లక్ష్యంగా పరుగులు రాబట్టింది. ప్రతి బంతిని, ప్రతి పరుగును ఎంతో కసిగా ఆడింది. బలమైన ఆస్ట్రేలియా బంతులను, దుర్భేద్యమైన ఫీల్డింగ్ ను ఛేదిస్తూ జెమీమా ఆడిన ఆట చరిత్రలో నిలిచిపోతుంది. 339 పరుగుల లక్ష్యాన్ని 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి రికార్డు సృష్టించారు. ఒక్క మాటలో చెప్పాలంటే జెమీ హిస్టారికల్ ఇన్నింగ్స్ ఆడింది. భారత్ క్రికెట్ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ తో డివై పాటిల్ స్టేడియంలో మెరుపులు మెరిపించింది జెమీ. ఆస్ట్రేలియా 338 పరుగులు. వామ్మో, ఈ టార్గెట్ ను మనోళ్లు ఛేదిస్తారా? ఆసీస్ మీద ఇంకా కష్టం. భారత్ ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు అందరూ మనసుల్లో మెదిలిన ఆలోచనలు. భారత ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఓపెనర్లు షెఫాలి, మంథన స్వల్ప స్కోర్లకే అవుట్ అయ్యారు. మంథన అవుట్ కాగానే చాలా మందిలో ఫైనల్ ఆశలు సన్నగిల్లాయి. అప్పట్నుంచే డివై పాటిల్ స్టేడియంలో మెరుపులు మొదలయ్యాయి. క్రికెట్ అభిమానులకు భిన్నంగా జెమీమా ఆలోచించడం మొదలుపెట్టింది. జెమీకి కెప్టెన్ హర్మన్ జత కలిసింది. ఇద్దరూ 170 పరుగులకు పైగా పార్ట్నర్షిప్తో భారత ఆశలకు ప్రాణం పోశారు. హర్మన్ అవుట్ అయిన తర్వాత జెమీమా ఆడిన తీరు క్రికెట్ పండితులు ఎప్పటికీ కామెంటరీలో చెప్పుకోవచ్చు. జెమీలో కసి ఆసీస్ ను కంగారు పెట్టింది. జెమీమాను అవుట్ చేయడానికి ఆసీస్ బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జెమీ తన ఇన్నింగ్స్ లో క్రికెట్ డిక్షనరీలో లేని షాట్లు ఆడింది. ఫీల్డర్లను గ్రౌండ్ నలువైపులా పరుగులు పెట్టించింది. జెమీలో ఎంత కసి కనిపించిందంటే చివరి బంతి వరకు గ్రౌండ్ లో ఉండాలి. తాను ఆడే ప్రతి బంతి భారత్ను విజయానికి దగ్గర చేయాలి అనే కసితో జెమీ ఆడింది. జెమీ ఇన్నింగ్స్ లో 6లు లేకపోవచ్చు, 4లు, సింగిల్స్ తో భారత్ ఇన్నింగ్స్ ను బిల్డ్ చేసిన తీరు అమోఘం. హర్మన్ అవుట్ అయిన తర్వాత దీప్తి, రిచాతో జెమీ ఇన్నింగ్స్ ను పరుగులు పెట్టించింది. తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు రాబట్టారు. ఒక దశలో ఆసీస్ వైపు పూర్తిగా మొగ్గిన మ్యాచ్ను తన సహనం, ఓర్పు, చాకచక్యంతో జెమీ భారత్ వైపు తిప్పింది. రిచా అవుట్ అయిన తర్వాత భారత అభిమానుల్లో మళ్లీ ఆందోళన. రిచా తర్వాత వచ్చిన అమన్ జోత్ తనదైన శైలిలో ఆసీస్ బౌలర్లను కంగారు పెట్టింది. అమన్ జోత్ 4తో భారత ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆ సమయంలో జెమీ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. గ్రౌండ్లో ఆనంద బాష్పాలు రాల్చారు. ఇక భారత ఆటగాళ్లు జెమీని హత్తుకొని అభిమానం చాటుకున్నారు. ఆ సమయంలో కెప్టెన్ హర్మన్, కోచ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన తండ్రి కోచం వల్లనే తాను సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడానని జెమీ చెప్పింది. డివై పాటిల్ స్టేడియంలో జెమీమా ఆడిన ఆట భారత క్రికెట్ బుక్ లో శాశ్వత పేజీగా మిగిలిపోతుంది. నవంబర్ 2న భారత్ సౌత్ ఆఫ్రికాతో ఫైనల్లో తలపడుతుంది. ఆల్ ది బెస్ట్ మెరిన్ బ్లూ. జెమీమా ఇప్పుడు ఏ క్రికెట్ ప్రేమికుల నోట విన్నా ఇదే మాట. మహిళల వన్డే ప్రపంచ కప్ లో కంగారులకు ఎదురు నిలిచి టీమిండియాను ఫైనల్ కు చేర్చిన జెమీ కోసం నెట్టింట తెగ వెతికేస్తున్నారు. మరి ఆమె ఇష్టాయిష్టాలు, ఆసక్తులేంటో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. జెమీమా 2000 సంవత్సరంలో ముంబైలో జన్మించింది. 4 ఏళ్ల వయసు నుంచే క్రికెట్ పై ఇష్టం పెంచుకుంది. స్కూల్లో చదువుకునేటప్పుడు తన తండ్రి జూనియర్ కోచ్ గా పనిచేశారు. టీనేజ్ లో తనకి కోచింగ్ ఇచ్చింది కూడా తండ్రే. ఆయన చెప్పిన ఎన్నో ట్రిక్లు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. తన మొదటి హీరో మా నాన్నే అని తరచూ చెబుతూ ఉంటుంది జెమీమా. క్రికెట్ తో పాటు జెమీమాకు హాకీ అంటే కూడా ఇష్టం. మహారాష్ట్ర నుంచి అండర్-17, అండర్-19 జట్లకు ప్రాతినిధ్యం వహించింది. బాస్కెట్బాల్, ఫుట్బాల్ కూడా ఆడుతుంది. వంట చేయడం తనకు నచ్చుతుందని జెమీమా చెబుతోంది. ఖాళీ సమయాల్లో ఇంట్లో నచ్చిన రెసిపీలను చేసుకుని ఆస్వాదిస్తుంది. ముంబై వీధుల్లోని స్ట్రీట్ ఫుడ్ చూస్తే నోటికి పని చెప్పాల్సిందే. అన్నింటికంటే పావు బాజీ ఎక్కువగా తింటా అని చెబుతోంది జెమీమా. రేసింగ్ అంటే రైమంటూ పరిగెడుతోంది. వీలు కుదిరినప్పుడల్లా ఫ్రెండ్స్ గ్యాంగ్, ఫ్యామిలీతో కలిసి రేసింగ్ కి వెళ్తుంది. జీవితం అంటే సాదాసీదాగా బతకడం కాదు, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ మనకు నచ్చినట్లుగా ఉండటమే అనేది జెమీమా పాలసీ. ప్రయాణాలతో రిఫ్రెష్ అవుతానని జెమీమా చెబుతోంది. లండన్ వీధుల్లో తిరగటం ఈమెకు బాగా ఇష్టం. అయితే ప్రకృతికే మొదటి ఓటు అంటోంది. ట్రెక్కింగ్ వెళ్తుంది. బీచ్ లో సన్ రైజ్, సన్సెట్ ను ఆస్వాదిస్తుంది. పుస్తకాలు ఎక్కువగా చదువుతుంది. ఓ మంచి పుస్తకంతో పాటు ఓ కప్పు కాఫీ ఉంటే మూడ్ చిల్ అవుతుందని చెబుతోంది జెమీమా.
ఒత్తిడిని తగ్గించుకునేందుకు తరచూ స్నేహితులతో రీల్స్, డాన్స్ చేస్తుంది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. క్రికెటర్ రోహిత్ శర్మ ఫేవరెట్, సచిన్ ఇన్స్పిరేషన్ అని చెబుతోంది జమీమా. ఇన్స్టాగ్రామ్ లో తరచూ ప్రాక్టీస్ వీడియోలు, ఫ్రెండ్స్ తో చేసిన అల్లరి, ట్రిప్ల ఫోటోలు పంచుకుంటూ ఉంటుంది. ఈమె ఇన్స్టా ఖాతాని 19 లక్షల మంది ఫాలో అవుతున్నారు. స్మృతి మంధానా, జమీమా మంచి స్నేహితులు. నిజానికి తను నా ఫ్రెండ్ అనడం కంటే సోదరి అని చెప్పొచ్చు అని క్యాప్షన్ జోడించి సోషల్ మీడియాలో ఆమెతో దిగిన ఫోటోలు షేర్ చేస్తుంది. పెంపుడు జంతువులంటే చాలా ప్రేమ, ఇంట్లో ఉంటే ఎక్కువ సమయం వాటితోనే ఆడుకుంటానని జమీమా తెలిపింది. ఫిట్ గా ఉండేందుకు జిమ్ లో కఠినంగా శ్రమిస్తుంది. జిమ్ మెట్స్ తో ఫన్నీగా ఆడుతూ పాడుతూ వ్యాయామం ముగిస్తుంది. జమీమా బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లో రన్స్ చేయటమే కాదు, గిటార్ ని వాయిస్తూ పాటలు కూడా పాడుతుంది. సెమీఫైనల్ మ్యాచ్ లో భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తీవ్ర ఒత్తిడిలోనూ అసాధారణ ఆట తీరుతో రాణించి ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో పాటు ఈ హై టార్గెట్ చేజింగ్ మ్యాచ్ లో పలు వరల్డ్ రికార్డులు బద్దలయ్యాయి. ఆస్ట్రేలియా నిర్దేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జెమిమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో 14 ఫోర్లతో సహా అజేయంగా 127 పరుగులు చేసింది. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ప్రపంచ కప్ నాకౌట్ చేజింగ్ లో సెంచరీ సాధించిన రెండో బ్యాటర్గా రోడ్రిగ్స్ నిలిచింది. ఆసీస్ పై గెలుపుతో ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకోవడంతో పాటు భారత జట్టు పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. Two batters batted brilliantly. Captain Harmanpreet, though she missed a century, played a brilliant knock. And of course, జమీమా విషయం ఎంత చెప్పా కానీ తక్కువనే. ఒకసారి రియల్ గా చెప్పాలంటే 2017 లో ఎటువంటి ఇన్నింగ్స్ అయితే హర్మన్ప్రీత్ కౌర్ ఆడిందో అగైన్స్ ఆస్ట్రేలియా ఇన్ సెమీఫైనల్స్, ఐ థింక్ దాన్ని రిపీట్ చేసినట్టుగా కనపడింది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ఇండియా ఆఫ్ కోర్స్ ఒక టోటల్ సెట్ చేసింది అండ్ ఇప్పుడు చేంజ్ చేయడం. అండ్ ఇట్ వాజ్ ఎక్సలెంట్ యాక్చువల్లీ. హోల్ డే మట్టు వికెట్ పైన ఉండడం అనేది మరింత డిఫికల్ట్ యాక్చువల్లీ, బికాస్ డోంట్ ఫర్గెట్ దట్ షీఈ్ ఎ లేడీ ఉమెన్ క్రికెటర్ యాక్చువల్లీ. అండ్ దాదాపు 100 ఓవర్ల వరకు అక్కడ ఉంది, ఎందుకంటే 50 ఓవర్స్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేసినప్పుడు అండ్ ఆ తర్వాత దాదాపుగా 50 ఓవర్స్ ఇండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆమె ఉండడం, ఇట్ వాస్ బ్రిలియంట్ యాక్చువల్లీ. ప్రపంచ కప్ నాకౌట్ చరిత్రలో 300 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి. పురుషుల, మహిళల క్రికెట్లో ఇదే రికార్డ్. ఈ మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా ఓపెనర్ ఫోబీ లిచ్ఫీల్డ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లో శతకం బాదిన అత్యంత పిన్న వయస్కురాలిగా నిలిచింది. 22 వయసులో లిచ్ఫీల్డ్ ఈ ఘనత సాధించింది. వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ కు చేరడం భారత్ కు ఇది మూడోసారి. గతంలో 2005, 2017లో ఫైనల్ చేరింది. కానీ ఈ 2 సార్లు కూడా ఓడిపోయి రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. ఏడుస్తున్నా సరే తన కన్నీళ్ళను ఆపుకుంటూ తాను ఆడిన ఆట గురించి చెప్తున్న విధానాన్ని గమనిస్తే ఉమెన్స్ క్రికెట్ ఒక నెక్స్ట్ లెవెల్కు చేరింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. 2005లో, 2017లో ఇండియన్ ఉమెన్స్ టీమ్ వరల్డ్ కప్ ఫైనల్స్కి చేరింది, కానీ ఆ లాస్ట్ హర్డిల్ క్రాస్ చేయలేకపోయింది. ఈసారి ప్రత్యేకించి హర్మన్ప్రీత్ సేవన్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలంటే మాత్రం గత కొద్ది సంవత్సరాలుగా ఈ టీం ప్రిపేర్ అవుతున్న తీరు, ముఖ్యంగా వరల్డ్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వరల్డ్ క్రికెట్లో ఇండియన్ ఉమెన్కి ప్రత్యేకంగా ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది. ఈ మ్యాచ్లో 2 జట్లు కలిపి 679 పరుగులు చేశాయి. వన్డే వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదైన మ్యాచ్ ఇదే. ఓవరాల్ గా వన్డేల్లోనూ భారత్ ఆసీస్ మ్యాచే టాప్ లో ఉంది. ఇటీవల ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇరు జట్లు 781 పరుగులు చేశాయి. మహిళల వన్డే చరిత్రలోనే అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా భారత్ రికార్డు సాధించింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియాపై ఉండేది. ఇదే టోర్నీలో భారత్ పై గ్రూప్ స్టేజ్ లో ఛేదించింది. తాజా ఓటమితో ఆసీస్ విజయాల పరంపర బ్రేక్ అయింది. 2022, 2025 మధ్య ఆసీస్ 15 విజయాలు సాధించింది. మహిళల క్రికెట్లో ఇదే లాంగెస్ట్ విన్నింగ్ స్ట్రీక్. వరల్డ్ కప్ చరిత్రలో ఆసీస్ ఇప్పటిదాకా 6 సెమీఫైనల్ మ్యాచ్లు ఆడింది. ఇందులో 4 నెగ్గగా 2 ఓడింది. ఆ 2 సార్లు ఆసీస్ ను టీమిండియాని ఓడించింది. ఈ సెమీఫైనల్లో మ్యాచ్లో 14 సిక్స్లు నమోదయ్యాయి. ఇందులో ఆసీస్ బ్యాటర్లు 9 సిక్స్లు బాదగా టీమిండియా ప్లేయర్లు 5 సిక్స్లు కొట్టారు. మహిళల ప్రపంచ కప్లో ఓ మ్యాచ్లో అత్యధికంగా సిక్స్లు నమోదు కావడం ఇదే తొలిసారి. మొత్తంగా ఆసీస్ పై గెలుపుతో ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకోవడంతో పాటు భారత జట్టు పలు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టింది. మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ కు భారత్, దక్షిణాఫ్రికా జట్లు చేరుకున్నాయి. ఈ 2 బలమైన జట్లు తమ క్రికెట్ చరిత్రలో మొదటిసారి ప్రపంచ కప్ ను గెలుచుకోవాలనే పట్టుదలతో తలపడుతున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ మహిళల క్రికెట్ కు ఒక చారిత్రక ఘట్టం కానుంది. ఎందుకంటే గతంలో ఆస్ట్రేలియా లేదా ఇంగ్లాండ్ మాత్రమే ఈ టైటిల్ ను గెలుచుకున్నాయి. ఈసారి ప్రపంచ కప్ ట్రోఫీని కొత్త జట్టు
ఎగురవేయడం ఖాయం. ఇది క్రికెట్ ప్రపంచంలో ఒక నూతన శకానికి నాంది పలకనుంది. ఈ కీలక మ్యాచ్ కు వేదిక సెమీఫైనల్ జరిగిన డివై పాటిల్ స్టేడియం నవీ ముంబై కావడం భారత జట్టుకు ఒక అదనపు బలంగా నిలిచింది. ఇక్కడ లభించిన అద్భుత విజయం ఫైనల్లోనూ అదే జోరును కొనసాగించడానికి టీమిండియాకు దోహదపడుతుంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. దక్షిణాఫ్రికా జట్టు గ్రూప్ దశలో 7 మ్యాచ్లలో 5 గెలిచి అద్భుతంగా ఆడింది. వారి బ్యాటింగ్ ఆర్డర్లో కెప్టెన్ లారా వోల్వర్డ్ అద్భుతమైన ఫామ్లో ఉంది. దక్షిణాఫ్రికా జట్టు తమ బౌలింగ్ బలం, ఫీల్డింగ్ పై ప్రధానంగా దృష్టి సారించి తమ తొలి ఫైనల్లో ట్రోఫీని గెలవాలని పట్టుదలతో ఉంది. మరోవైపు భారత జట్టు గ్రూప్ దశలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ కీలకమైన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుపై విజయం సాధించి తమ టైటిల్ వేటలో శక్తిని నిరూపించుకుంది. జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్ తో పాటు యువ ఆటగాళ్ల నిలకడైన ప్రదర్శన టీమిండియాకు ప్రధాన బలం. సొంత మైదానంలో ప్రేక్షకుల మద్దతు కూడా భారత జట్టుకు గొప్ప ప్రేరణ అవుతుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈసారి కప్పును గెలిచి తమ తొలి ప్రపంచ కప్ కలను నిజం చేసుకోవడానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడనుంది. ఈ హై వోల్టేజ్ ఫైనల్లో ఇరు జట్ల వ్యూహాలు, ఆట తీరు ఉత్కంఠభరితంగా ఉంటుంది.